పడతాయో ఏవి కింద నా మీద పడతాయో అసలు తెలియలేదు. డ్రెస్ తీసాను, డ్రెస్ తీసి అయితే అక్కడ పెట్టుకున్నాను. చూడండి, ఇది డ్రెస్ అంతా ఫుల్ వర్క్ అనమాట. చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ మైక్ ఉంది. కింద వచ్చేసి ఇట్లా జుమ్కాల్ లాగా, జుమ్కాల్కి వచ్చేసి చుట్టూరా వైట్ గా ఇలా బీడ్స్ ఇచ్చినారంటే అయితే సూపర్ అనిపించింది. కాస్ట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదని కొనేసినాను. హాయ్ అందరికి, వెల్కమ్ టు ఏంజల్ తను నబియా డైలీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే నా మ్యారేజ్కి కొన్న జ్యువెలరీ, అలాగే లెహంగా, తర్వాత వచ్చేసి బ్రైడల్ సెట్ చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇప్పుడు పైన ఉంది నాది లెహంగా. అంటే చాలా బ్రైడల్గా ఉందనేసి పైన పెట్టేసినాను. ఇప్పుడు అది తీయాలా, అది ఎక్కడుందో కూడా వెతకల్లా, తీస్తాను రండి. పైన పెట్టేసిన నేనైతే. ఇప్పుడు అది డ్రెస్ పైన ఎక్కడుందంటే ఇందులో ఉంది. ఇప్పుడు ఇది తీయాల, చైర్ వేసుకోవాలా, లేదంటే దీనిపైనకి ఎక్కుతాను. దానిపైనకి ఎక్కితే రాదక్క వస్తుంది. ఇప్పుడు ఏది పడతాయో ఏవి కింద నా మీద పడతాయో అసలు తెలియలేదు. ఇదైతే తీస్తున్నాను. అలా తీసేసా. ఓకే, కష్టం పడితే తీసినాను, కానీ ఇందులో ఉందా లేదా చిన్న డౌట్. ఏం నాయన డ్రెస్ ఇందులోనే పెట్టేసినావు? అది నా డ్రెస్సులోకి మా చెల్లి డ్రెస్సెస్ పెట్టేసింది కొత్తవన్నీ. సరే, ఇప్పుడు చూపిను. అక్కడ వీడియో తీసాను కదా, అప్పుడు చూపిస్తా. డ్రెస్ తీసాను, డ్రెస్ తీసి అయితే అక్కడ పెట్టుకున్నాను. చూడండి, ఇది డ్రెస్. ఇది నా బ్రైడల్ లెహంగా అనమాట. అంటే క్లాత్ తీసి కుట్టించిండేది. ఇది క్లాత్ తీసి కుట్టించిండేది. ఇంకా బయట తీసేగిన ఇవే 7 ఆఫ్టర్లు అవి ఇవి బయట అమ్మిపోతాయి. ఎందుకంటే మెయిన్ రోడ్ పక్కనే ఉంది కాబట్టి 7లు చాలా వస్తాయి. ఆ సైడ్ హౌస్ కూడా రెడీ అవుతుంది. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది నా లెహంగా. అంటే ఇలా వస్తుంది. ఇది ఎంత పడుతుంది అంటే ఇది అసలు నేను ఇది వేసుకున్న రోజైతే ఏమీ పని చేసేకి ఉండదన్నమాట. ఇది వేసుకొని అట్లే చైర్లో కూర్చోలే, అసలు ఏ పని కూడా అవ్వదన్నమాట. అంత వెయిట్గా ఉంది. అది ఫుల్ వర్క్ అనమాట. ఫుల్ నెట్ అంతా వర్కే. చూడండి, అంటే ఇది నేను ఇట్లా ఓన్లీ చూపిస్తున్నాను, కానీ ఇది వచ్చేసి ఫిష్ టైప్ వస్తుంది. కింద వచ్చేసి ఫిష్ టైటనింగ్ వస్తుంది, టైట్ వస్తుంది. కింద షేప్ అయితే బాగా వస్తుంది, ఫిష్ టైపు. చూడండి, ఇదంతా ఫుల్ వర్క్ అనమాట. చాలా అంటే చాలా హెవీగా ఉంది. అది చూసే కూడా చాలా క్యూట్గా కూడా అనిపిస్తుంది. ఫోటోషూట్లో అయితే సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది నిజంగా. అంతా వర్కే. ఇక్కడ అంతా కున్నన్స్ ఇవి అంతా చిన్న చిన్న బీడ్స్, మళ్ళీ వచ్చేసి ఇలా వైట్ అంతా స్టిచ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా ఫుల్. చూడండి, అసలు తగ్గేదే లేదు అన్నట్లు ఈ లెహంగాకి ఫుల్ డిజైన్ చేసేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే చాలా లుక్ వస్తుంది, కానీ ఇది వేసుకున్న రోజైతే నాకు ఖచ్చితంగా దిష్టి తగులుతుంది, నీరు ఇచ్చి పడిపోతుంది అనమాట. ఈ బరువుకే నాకు అంత నీరసం అయిపోతుంది. అందుకే ఎక్కువగా నేను యూజ్ చేయను. మ్యారేజ్ అప్పుడు వేసుకున్నాను నేను. చాలా బాగుంటుంది. చాలా అయితే నాకైతే చాలా బాగుంది. కానీ ఇది అకేషనల్గా వేసుకోవచ్చు, కానీ ఎప్పుడు తిక్తే అప్పుడు వేసుకునేకైతే అవ్వలేదు. ఇది వేసుకొని బైక్ అయితే అస్సలు వెళ్ళలేము.
అంత ఇదిగా అంత అన్కంఫర్టబుల్గా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. మళ్ళీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది, ఫోటోషూట్కి సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఇది వర్క్ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి ఇలా అంత డిజైన్గా చాలా వర్క్, చిన్న చిన్న స్టోన్స్గా, మళ్ళీ వచ్చేసి చిన్న చిన్న పూసలు అన్నీ వేసినారు. ఇక్కడ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే గిన ఇది వచ్చేసి వైరింగ్ అనమాట, గోల్డ్ వైరింగ్తో ఇలా అంత డిజైన్ చేసి గోల్డ్ పూసలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఇలా తేనె పూసలు చెప్తారు, ఇలా అంతా స్టిచ్ చేసినారు. అందుకు చాలా హెవీ అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనం వాటర్లో డిప్ చేయి మళ్ళీ వాష్ చేసినా కూడా ఈ పూసలు ఏం పోవు, ఎందుకంటే అంత అటాచ్గా అంత సేఫ్టీగా చేసినారు. కాస్ట్ ఉంది, మరి ఎంత కాస్ట్ పెడితే మనకి మంచి డ్రెస్సెస్ వస్తాయి కదా, కాస్ట్ పెట్టినాం కాబట్టి డ్రెస్ కూడా మనకి సూపర్గా ఉంది. వాష్ చేస్తే వెళ్ళిపోతాయి అనేది అస్సలు లేదు. మరి ఇది అయితే వాష్ చేయకూడదు ఎక్కువగా, ఓన్లీ షాంపూలో తీసేయాల, బ్రష్ ఏమీ కొట్టకూడదు. నేనైతే ఏమీ కొట్టను. అలాగే ఇక్కడంతా స్టిచ్ చేసినారు, ఇదంతా అతికి లేదు, ఫెవికాల్తో కానీ గమ్ముతో కానీ అతికి లేదు, ఇదంతా స్టిచ్చింగే. చూడండి కింద కూడా సేమ్ వర్కే, ఇలా అంతా స్టిచ్చింగే. చూడండి ఇక్కడంతా. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చిన్న చిన్న డైమండ్స్ వచ్చినాయి, చిన్నవి, అవి హెవీ ఎక్కువ ఉన్నాయని తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ అవి తీసేసిన నేను. ఇక్కడంతా చిన్న డైమండ్స్ వచ్చినాయి, చాలా అంటే చాలా హెవీ ఉందని, బరువు అవుతుందని అవి ఒక్కటి తీసేసినాను. ఎప్పుడైనా మళ్ళీ వేసేసేయాలి దీనికి. చూడండి ఇక్కడంతా పూసలు, లోపల వచ్చేసి లోపల ఇలా అంతా ఫుల్ ఇలా వచ్చిందనమాట. లోపల ఎక్కువ ఏం క్లాత్ ఏం లేదు, నెట్ అనమాట. చూడండి ఇలా లోపల, అంటే ఇందులో మనం సేఫ్టీగా బాగా కంఫర్టబుల్గా ఉందంటే స్మూత్గా ఏదైనా లెహంగా వేసుకోవచ్చు లోపల. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇలా అంటే లెహంగా అంటే ఇంక అందరికీ తెలిసిందే కదా, ఇది అనమాట నా బ్రైడల్ లెహంగా. ఇంకా దీని జాకెట్ వచ్చేసి ఇది పక్కకు పెడతాము, ఎందుకంటే చాలా హెవీ ఉంది అని, చాలా అంటే చాలా క్యూట్గా కూడా ఉంది. దీని జాకెట్ చూపిస్తాను. దీని జాకెట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. దీని జాకెట్ వచ్చేసి అంటే నేను హాఫ్ జాకెట్ ఏం కుట్టించుకోలేదు, నాకు హాఫ్ జాకెట్స్ ఇష్టం ఉండవు కాబట్టి నేను కొంచెం ఫుల్గానే కుట్టించుకుంటాను అనమాట. ఇలా వస్తుంది, ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది. ఇలా హ్యాండ్స్ కూడా సేమ్ డిజైనే, కింద అది కొంచెం కింద బార్డర్ ఉంది కదా, ఇలా హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వేపించినాను. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ బటన్స్ పెట్టించేసినాను. ఇది వచ్చేసి ఏమైనా ఫిట్నెస్ ఎంత కావాలా అని మనం సెట్ చేసుకునేది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇలా హ్యాంగింగ్స్ అయితే పెట్టించేస్తున్నాను. ఇదైతే ఇలా ఉంది. జాకెట్ అయితే నేను ఇలా కుట్టించేసినాను, నాకు హాఫ్ జాకెట్స్ ఇష్టం ఉండవు కాబట్టి. సేమ్ వర్క్ ఇది కూడా సేమ్ అంతే. నెక్స్ట్ వచ్చేసి చున్నీ. ఇంకా ఇది వచ్చేసి చున్నీ అనమాట. చున్నీ అంటే ఇది అదేం చెప్తారు, హాఫ్ శారీ ఇలాగా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఇది ఇట్లా పోలింగ్ చేసి పెట్టేసినాం కదా, కొంచెం ఇది అనేది నెట్ కదా, ఇలా వచ్చేసి ఇలా వచ్చింది. ఇది వచ్చేసి లోపల అనమాట. అది ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది చున్నీ. అలా ఇలా ఉంది చున్నీ. అది చున్నీ హాఫ్ శారీ కన్నా నేను వచ్చేసి చూడండి ఫుల్ అంటే ఇది కూడా ఫుల్ నెట్ మళ్ళీ వచ్చేసి అంతా ఇది హ్యాండ్ వర్క్ అనమాట. అంటే అదేం చెప్తారు, అతికి లేదు, అంతా స్టిచ్చింగే కాబట్టి నో ప్రాబ్లం, ఎలాంటి భయం అయితే లేదు. ఎందుకంటే వాటర్లో తీసేస్తే అంతా పూసలు ఊడిపోతాయి, కుందన్స్ ఊడిపోతాయి అనే భయం అయితే లేదు. చాలా అంటే చాలా బాగుంది ఇది. నేను ఎట్లా వేసుకుంటానంటే
చూడండి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న వైట్ స్టోన్స్ అతికిచ్చినారు ఇక్కడ. ఇదైతే కుట్టేకి కాదు కాబట్టి ఇదితో అతికిచ్చినారు. మళ్ళీ వాష్ చేసినా కూడా పోవన్నమాట, అట్లా అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ కుట్టినారనమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఇక్కడ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ చున్నీ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంది. మరి ఈ చున్నీ వచ్చేసి నేను హాఫ్ శారీ కన్నా ఎక్కువగా నేను ఇలా తలపైన వేసుకుంటాను అనమాట. ఇలా వేసుకుంటాను అనమాట. చూడండి ఇలా వస్తుంది. ఇలా వేసేసుకొని నేను ఇక్కడ ఈ చున్నీ అనేది సెట్ చేసేసుకుంటాను. తర్వాత కావాలంటే మనం ఏ స్టైల్ అన్నా వేసుకోవచ్చు. చున్నీ అయితే చాలా బాగుంది. అరే ఎక్కువగా కూడా బాగా లెంత్ కూడా బాగుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చూసారు కదా నా డ్రెస్, నా బ్రైడల్ డ్రెస్ ఎంత హెవీగా, చాలా అంటే మ్యారేజ్కి కొన్న డ్రెస్ అనమాట. అది చాలా హెవీగా చాలా ఇదిగా బాగుంది కదా. రెడ్ కలరు, ఫుల్ రెడ్ కలరు. మా మమ్మీకి రెడ్ అంటే ఇష్టం కాబట్టి రెడ్ కొన్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి బ్రైడల్ సెట్ చూపిస్తాను. చూడండి, ఇది ఇందులో వచ్చేసి ఐటమ్స్ 7 ఐటమ్స్ ఏమో వచ్చింది. 7 చూడండి, ఇది వచ్చేసి నా బ్రైడల్ సెట్ అనమాట, జ్యువెలరీ సెట్ అనమాట. ఇది నా బ్రైడల్ సెట్. ఇదిగోండి ఎన్ని ఐటమ్స్, 1 2 3 4 5 6 7 ఐటమ్స్ వచ్చినాయి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫస్ట్ వచ్చేసి నేను గ్రీన్ కొనుక్కోవాలా అనుకున్నాను. తర్వాత వచ్చేసి ఆపోజిట్ వేస్తే ఏం బాగోదు అనేసి సేమ్ కలర్ సేమ్ అనేసి, అంటే డ్రెస్సు ఆర్ బ్రైడల్ సెట్ అంతా కొంచెం సేమ్ ఉంటే బాగుంటుంది. ఆర్ బ్యాంగిల్స్ కూడా కొన్నా, అవి కూడా చూపిస్తాను. ఇది నేను మ్యారేజ్కు కొనుక్కున్న ఐటమ్స్ అనమాట. అది బ్రైడల్ సెట్. ఇది చూడండి, చూపిస్తా ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చేసి అయితే చాలా ఉంది. దీని కాస్ట్, ఇది నేను షాప్లో కొన్నాను అనమాట. షాప్లో ఒక బొమ్మకి వేసింటారు, చాలా క్యూట్గా అనిపించింది నాకు. నేను షాప్లో కొన్నా. మరి ఇక్కడ కాదు, ఢిల్లీ అనమాట. నేను ఒకటే కాదు, ఢిల్లీలో మా బంధువులు కూడా ఇలాంటివి 2-3 సెట్లు కొన్నారు. నా సెట్ చూసి బాగుంది అనేసి. సేమ్ అంటే నేను కొనుక్కొని నేను షాపింగ్ చేసుకొని ఢిల్లీలో మా అత్త వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఇలా చూపించింటే అదే రోజే వచ్చి వాళ్ళు కూడా నాకు ఇలా బాగుంది అనేసి సేమ్ అదే షాప్లోనే వాళ్ళు కూడా కలర్స్ వేరే, ఒకటి పింక్ ఒకటి గ్రీన్ ఏమో వాళ్ళు కొనుక్కోండేది. సేమ్ మా ముగ్గురు దగ్గర బ్రైడల్ సెట్స్ అనేది ఉండాలా అనేసి మేము కొనుక్కున్నాము. చూడండి, నాకైతే మ్యారేజ్ కానీ కొనుక్కున్నాను సేమ్ అని. ఇప్పుడు చూడండి, ఫ్లెక్సిబుల్ అనమాట ఇది. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వేసుకొని చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాక్స్ షేప్ వచ్చేసి ఇవి చిన్న చిన్న స్టోన్స్ లాగా ఇలా బాక్స్ షేప్ వచ్చినాయి కదా, రెడ్ కలర్, ఇలా వైట్ స్టోన్స్, కింద వచ్చేసి వైట్ కలరు, అలాగే రెడ్ కలరు బీడ్స్ ఇచ్చినారు. చాలా అంటే చాలా క్యూట్గా అందంగా ఉంది కదా, అంత స్టోనే అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. చిన్న చిన్నగా స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చినారు. ఇవి ఊడిపోవు. అంటే మనము పర్ఫ్యూమ్ కానీ లేదంటే డైరెక్ట్గా వాటర్ అలా టచ్ చేయకూడదు. ఏదన్నా కానీలే మనం సెట్ వేసుకునేటప్పుడు డైరెక్ట్ పర్ఫ్యూమ్ కానీ వాటర్ కానీ టచ్ చేస్తున్నాం అనుకో, కలర్ అనేది షేడ్ అవుతుంది. కాబట్టి మనం గోల్డ్ వేసుకొనిలే పర్ఫ్యూమ్ ఏదైనా కొంచెమన్నా కలర్ షేడ్ అవుతుంది. కాబట్టి మనం జ్యువెలరీ వేసుకున్న బట్టి ఉంటుంది అనమాట. ఎంత చక్కగా చూసుకుంటే అన్ని ఇయర్స్ అంత లైఫ్ వస్తుంది అనమాట. చూడండి, ఇలా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇక్కడ అంతా చిన్న చిన్న థ్రెడ్ లాగా అంతా సెట్ చేసినారు, అతికి లేదు.
ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తాను. ఏదన్నా కానీ మనము వేసుకుంటేనే కదా మనకి ఎంత అనేది లుక్ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇది వేసుకొని చూపిస్తాను. ఒక్క నిమిషం, ఇక్కడ మైక్ ఉంది. ఎందుకంటే ఇది వేసుకుంటేనే మనకు తెలుస్తుంది కాబట్టి. ఇలా వస్తుంది అనమాట నెక్కి. ఇంకా నేను స్కార్ఫ్ కట్టుకున్నా కాబట్టి కొంచెం టైట్గా వేయలేదు, లేదంటే ఇది అనేది ఇలా పైకి వస్తుంది అనమాట. ఫుల్ నెక్కి వచ్చేస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి కొంచెం హెవీనే ఉన్నాయి, మళ్ళా అంత హెవీ కూడా లేదు, వేసుకోవచ్చు. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఇది బ్రైడల్ సెట్ చూసిన వెంటనే నేను కనెక్ట్ అయినా అనమాట, కొనుక్కోవాలా అనేసి. చాలానే సెట్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకో నాకు ఈ సెట్ పైన కన్ను పడింది, అందుకే నేను షాప్లో ఇదే కొనుక్కున్నాను. చూడండి, ఇయర్ రింగ్స్ ఇలా కింద వచ్చేసి ఈ పైన వచ్చేసి ఇలా మాటీలు వస్తాయన్నమాట. పైన వచ్చేసి ఇలా మాటీలాగా వస్తాయన్నమాట. సేమ్ ఇది జుమ్కాలు కింద వచ్చేసి ఇట్లా జుమ్కాలకు వచ్చేసి చుట్టూరా వైట్గా ఇలా బీడ్స్ ఇచ్చినారనమాట, వైట్ బీడ్స్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి చుట్టూరా స్టోన్ ఉంది, పైన కూడా స్టోన్ ఉంది. సైడ్కి వచ్చేసి ఇలా రెడ్ కలర్ బీడ్స్ వచ్చినాయి. జుమ్కా వచ్చేసి ఇలా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, ఫుల్ గోల్డ్. ఇది వచ్చేసి ఇలా వేసుకోవచ్చు అనమాట. చూపిస్తాను, రెండు పెట్టుకొని చూపిస్తాను. ఇలా వేసుకోవాలి అంటే దీంట్లో సెట్ అంటే మనం చూడండి. ఓకేనా, ఇలా వస్తాయన్నమాట ఇవి. అంటే మనము ఇది సెట్ వేసుకొని ఈ జుమ్కాలు ఒకటే పెట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట. చూడండి, ఇలా ఈ సెట్ పెట్టుకొని ఈ జుమ్కాలు ఒకటే పెట్టుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత ఇవి పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు. తర్వాత వచ్చేసి లాంగ్ హారం. ఇది వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒక్కటే వేసుకున్నా చాలు, ఇంకా అస్సలు ఇంకా ఏ జ్యువెలరీ కూడా పెట్టుకునే అవసరం లేదు. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు. హెవీ ఎంత ఉంది అంటే నిజం అంటే చాలా హెవీ ఉంది. ఇది చాలా వెయిట్ ఉంది. ఇది అది పట్టుకోవడం కూడా ఇది చాలా స్మూత్గా పట్టుకోవాలి. ఎందుకంటే పైన థ్రెడ్ పట్టుకుంటే ఊడొస్తుందేమని ఊడిరాదు, మళ్ళీ నా భయం అంతే. చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ కూడా నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా ఇది రెడీ చేసినారనమాట, చాలా బాగుంది ఇది. తర్వాత ఇది వేసుకొని చూపిస్తేనే లుక్ వస్తుంది అనమాట. వేసుకొని చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇది ఒకటే వేసుకొని ఇయర్ రింగ్స్ అన్న పెట్టుకోవచ్చు, ఇది ఒకటే వేసుకొని ఇయర్ రింగ్స్ అన్న పెట్టుకోవచ్చు. అలా 2 in 1 గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి చిన్నగా స్టోన్స్ ఉందన్నమాట, వైట్ కలర్ స్టోను. ఇక్కడ మళ్ళీ రెడ్ కలర్ బీడ్స్ ఉన్నాయి. ఇక్కడంతా చాలా అంటే చాలా హెవీగా ఇదంతా నిజంగా అటాచ్ చేసేసినారనమాట. ఎక్కడ కూడా ఫెవికాల్ ఏమన్నా అతికిసినారా అని చూస్తే గిన లేదు, ఇదంతా మిషన్తో రెడీ చేసినట్లు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి సైడ్కి ఇలా పెండెంట్ వచ్చినాయి అనమాట, సైడ్కి. ఎందుకంటే ఇలా అంటే ఇది పెండెంట్ ఉంటేనే కొంచెం లుక్ వస్తుంది కదా, అందుకు సైడ్కి పెండెంట్ లాగా పెట్టినారు. ఈ చంద్రహారం చెప్తారు కదా, ఆ టైప్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే ఇది ఒకటే వేసుకొని ఏదైనా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, ఎప్పుడైనా మ్యారేజ్కి అట్లా పోయినప్పుడు సూపర్గా కనిపిస్తుంది. చాలా హెవీ ఉంది, నిజంగా చాలా బాగుంది. ఇది కూడా ఇప్పుడు నాకైతే చాలా బాగున్నాయి. కొంచెం సేపే నాకు బరువు అనిపిస్తుంది. ఫస్ట్ ఇవి తీసేద్దాము, నాకు అయితాన్ లేదు. ఇది తీసేసిన తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ చూపిస్తాను.
చూడండి ఇవి తీసి పక్కకు అయితే పెట్టేసిన. అమ్మ కొంచెం సేపుకే నాకు అసలు నీరసం అయిపోయినా వేసుకున్నందుకే. నెక్స్ట్ వచ్చేసి మాతా పట్టి. నిజం చెప్పాలంటే మీ అత్త పట్ట మాతా పట్టి నిజం చెప్పాలంటే ఈ బ్రైడల్ సెట్ కొనడానికి కారణం ఏంటో కూడా నేను చెప్తాను. చూడండి మాతా పట్టి అన్నమాట. ఇది ఇలా వస్తుంది. ఇది కూడా కింద వచ్చేసి ఇలా సేమ్ దానిలాగే మళ్ళీ వచ్చేసి ఇవి లైఫ్ వస్తుంది అనమాట. నిజంగా చెప్తున్నా, ఇది ఒక్కటి మనం ఎంత గోల్డ్ కొన్నా కూడా, ఎంత లక్షలు పెట్టి గోల్డ్ కొన్నా కూడా మనకి ఒకటో రెండో చిన్న చిన్నవి వస్తాయి. అదే ఇలాంటి ఒక బ్రైడల్ సెట్ ఉంటే గిన లైఫ్ టైం మనం యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈ కాలం అయితే ఎవరు గోల్డ్ యూజ్ చేయరు, అందరూ ఆర్టిఫిషియల్ యూజ్ చేస్తారు, వైట్ గోల్డ్ యూజ్ చేస్తారు. చూడండి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా ఇక్కడ వైట్ కున్నాన్స్ చెప్తారు కదా, కున్నాన్స్ అంతా ఇక్కడ అటాచ్ చేసేసినారు. అలాగే సైడ్కి వచ్చేసి రెడ్ కలర్ బీడ్స్ వైట్ కలర్ కాంబినేషన్తో సూపర్ ఉంది. కింద వచ్చేసి బిల్ల బాగుంది, డాలరు చాలా బాగుంది డాలరు. ఇక్కడ కూడా సేమ్ అంతా స్టోను, ఇక్కడ ఇది రెడ్ కలర్ పెండెంట్ చాలా బాగుంది. తర్వాత మధ్యలో వచ్చేసి ఇలా అటాచ్ చేసేసినారనమాట. ఇది ఎట్లా వస్తుంది అంటే మాట పట్టి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ వేస్తున్నా కానీ చూపించేకైతే లేదు. ఇలా వస్తుంది అనమాట. ఇలా పైన వచ్చేసి ఇలా వస్తుంది మాట పట్టి అనమాట. ఇది కూడా నాకు చాలా క్యూట్గా అనిపించింది. బాగుంది కదా. సరే ఇది సపరేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలంటే చెప్పాను కదా తల ప్రాణం తోకొస్తుంది. సేమ్ ఈరోజు కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి హార్ట్ఫుల్ చెప్తారు, హార్ట్ఫుల్ బ్రేస్లెట్స్ అన్నమాట. ఇవి సపరేట్గా పెడదాం. హార్ట్ఫుల్ బ్రేస్లెట్స్ ఇవి 2 చేతులకి వచ్చినాయి. ఇలా వేసుకుని సేమ్ ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇది కూడా చూడండి ఇక్కడ అంతా ఉన్నాయి కదా కున్నాన్స్, వైట్ కలర్ కున్నాన్స్, బొట్లు స్టిక్కర్స్ లాగా అలా వచ్చినాయి అనమాట. అలా అంతా అటాచ్ చేసినారు. ఇలా పెండెంట్ పెట్టేసినారు. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఫ్లవర్ పెట్టేసినారు. మధ్యలో వచ్చేసి రెడ్ స్టోన్ ఉంది. ఇది వచ్చేసి ఇలా చైన్ అటాచ్ ఇచ్చేసినారు అనమాట. ఇలా హార్ట్ఫుల్కి వచ్చేస్తుంది. అంటే బ్రేస్లెట్ ఓన్లీ 1 బ్రేస్లెట్ వేసుకున్నా కూడా మనకి సరిపోతుంది. ఇలా 2టికి వేసుకోవాలా అంటే 2 ఇచ్చినారనమాట. చూడండి ఇలా ఒక్క నిమిషం ఇవి వేసుకుంటాను. చూడండి ఇలా హార్ట్ఫుల్ హ్యాండ్ అనమాట. ఇది బ్రేస్లెట్స్ సూపర్ ఉన్నాయి. చూడండి నేనైతే ఈ ఫింగర్కే పెట్టేస్తా ఎక్కువగా, మళ్ళీ ఇది మధ్యలో పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది. ఇలా నేనైతే ఇదే ఎక్కువ నాకు అలవాటు కాబట్టి ఇదే ఫింగర్కే నేను పెట్టేస్తున్నా రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా నేను ఈ బ్రైడల్ సెట్ కొనడానికి కారణం వచ్చేసి ఇది పాసా, సైడ్ పాసా. ఈ సైడ్ పాసా అంటే నాకు చాలా ఇష్టము. సపరేట్గా కొనాలి అంటే చాలా కాస్ట్ చెప్పినారు. అదేదో బ్రైడల్ సెట్టే కొనుక్కుంటే అయిపోతుంది కదా అనేసి, పాసా కూడా వస్తుంది అనేసి నేను ఇది కొనుక్కున్నాను అనమాట. చూడండి సేమ్ ఈ పాసా వచ్చేసి చూడండి ఇక్కడ వైట్ కున్నాన్స్, మళ్ళీ రౌండ్ కున్నాన్స్. ఇక్కడ ఇది కొంచెం పాసా డిఫరెంట్గా ఉంది, అదంతా ఒకటే ఉన్న డిజైన్. ఈ పాసా వచ్చేసి డిజైన్ వేరుంది. ఇలా వైట్ కున్నాన్స్, ఇలా ఫస్ట్ వచ్చేసి ఇలా పెండెంట్ పెట్టేసినారు, రెడ్ కలర్ పెండెంట్. చూడండి ఇలా కున్నాన్స్ అతికి చేసేసి రెడ్ కలర్ స్టోన్స్ పెట్టేసినారు. కింద వచ్చేసి రెడ్ కలర్ వైట్ కలర్ బీడ్స్ ఇచ్చినారు. పాసా ఇది కూడా చాలా హెవీ ఉంది. ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా మళ్ళీ పాసా అనేది చూడండి టాప్టర్ పోతున్నాయి. ఈ టాప్టర్లతోనే చాలా తలనొప్పి అయిపోతుంది. వస్తాయి ఇదే సౌండ్ ఎక్కువ ఉంటుంది. చెప్పాను కదా ఇలా సైడ్కి వస్తుంది. తర్వాత మనము ఓన్లీ సింగిల్ కావాలంటే ఇలా పాపిడి బిల్ల కూడా చేసేసుకోవచ్చు. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. పాసా కోసమే బ్రైడల్ సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నోస్ రింగ్ అన్నమాట. ఇందులో ఒకటి నోస్ రింగ్ కూడా వచ్చింది.
దీని కాస్ట్ ఎంత అంటారా? ఎవరికన్నా అడగాలి అంటే కామెంట్లో అడగండి, దీని కాస్ట్ కూడా చెప్తాను నేను. చూడండి, ఈ నోస్ రింగ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. రింగ్ టైప్ వచ్చేసి కింద ఒక రెడ్ కలర్ బీడ్ ఇచ్చినారు. తర్వాత వచ్చేసి ఇలా వైట్ ముత్యం పూసలు చెప్తారు కదా, ఇలా వైట్ కలర్ పూసలతో ఇలా ఇచ్చేసినారు. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. ఇది బ్రైడల్ సెట్. చూసారు కదా నా బ్రైడల్ లెహంగా, అలాగే లెహంగా చోలి, అలాగే నా బ్రైడల్ జ్యువెలరీ సెట్. చూసారు కదా. ఇప్పుడు ఇదంతా వెతికి పెట్టుకోవాలంటే తలనొప్పి. తర్వాత వచ్చేసి బ్యాంగిల్స్ చూపిస్తాను. చూడండి, ఇది నా బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా నేను ఢిల్లీలోనే, ఇదంతా మొత్తం ఢిల్లీలోనే నేను షాపింగ్ చేసిన, ఎందుకంటే అప్పుడు అక్కడే ఉంది కాబట్టి ఢిల్లీలోనే షాపింగ్ చేసుకున్నాను అనమాట. ఇది చూడండి, ఇలా చూడండి, ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి వేసుకొని చూపిస్తాను. ఇది వచ్చేసి చాలా బాగుంటాయి, డైలీ వేర్గా కూడా వేసుకోవచ్చు. కానీ ఇది మ్యారేజ్ సెట్ కాబట్టి నేను డైలీ వేర్కి వేసుకోలేదన్నమాట. లేదంటే చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా వెయిట్లెస్ అనమాట, బరువేం లేవు అంతగా. నిదానంగా ఎక్కించుకోవాలా, ఎందుకంటే మళ్ళీ పగిలిపోయి అంటే కష్టం అనమాట. చూడండి, ఇలా హ్యాండ్ ఫుల్ వస్తుంది. నాకు సెట్ అయితే సూపర్ అనిపించింది. కాస్ట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదని కొనేసినాను, ఎందుకంటే ఇదే అనమాట పెళ్లి కూతురు సెట్. అంటే ఇది ఇచ్చినారనమాట. నిజంగా కొంచెం తడబడుతుంది, ఎందుకంటే వాటర్ దప్పిగా అవుతున్నాయి, అందుకు కొంచెం మాట్లాడేకి రావడం లేదు. చూడండి, ఏమీ అనుకోకండి. చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ ఇదంతా ప్లాస్టికే అనమాట, ఏమి గాజు అయితే ఏమీ లేవు. ఎందుకంటే మనము గాజులు ఇప్పుడు చూడండి, ఇలా చూడండి ప్లాస్టికే అనమాట. ఇవి ఏం పగిలిపోవు, గ్లాస్ అయితే పగిలిపోతాయి కదా. ఈ మోడల్లో ఈ డిజైన్లో అయితే గ్లాస్ అస్సలు రాదు, గ్లాస్ బ్యాంగిల్స్ అస్సలు రావు. ఈ మోడల్ ఈ డిజైన్లో అయితే ప్లాస్టికే వస్తాయి. చూడండి, ప్లాస్టికే వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, బాగున్నాయి కదా, చాలా క్యూట్గా కూడా ఉంటాయి. ఇలాంటిదే నేను ఇంకో సెట్ తీసుకోవాలనుకుంటున్నా. ఒకటి డైలీ వేర్కి వేసుకునేకి, ఇంకొకటి వచ్చేసి అట్లా ఎత్తి పెట్టుకునేకి. ఇలా ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ అతికిచ్చేసినారు. చూడండి, ఇక్కడ ఇదంతా రెడ్ కలర్ బ్యాంగిల్స్ అంతా ప్లాస్టిక్, ఇవన్నీ ప్లాస్టిక్, ఒక్కటి కూడా గాజు లేదు. ఈ సెట్లో అయితే గాజు అస్సలు రావు, ఎంత వెతికినా కూడా దొరకవు. ఇదే అనేసి చూడండి, ఇది బ్రైడల్ సెట్ అనమాట. ఇదంతా నా మ్యారేజ్కి తీసుకున్న సెట్ అనమాట. ఇదంతా మ్యారేజ్కి కొన్న నాది లెహంగా చోలి, అలాగే జ్యువెలరీ బ్రైడల్ సెట్, అలాగే బ్రైడల్ బ్యాంగిల్ సెట్. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఇవి దొరుకుతూ ఉండొచ్చు, కానీ ఆన్లైన్లో మంచి వస్తాయా లేదా తెలీదు. నేను కొన్న తర్వాత నాకు ఇవి ఆన్లైన్లో కనిపించినాయి అనమాట. నేను ఢిల్లీలో షాపింగ్ చేసుకొని వచ్చిన కొన్ని రోజులకి చూస్తే సెర్చ్ చేస్తే ఇవి ఆన్లైన్లో కనిపించినాయి నాకు ఇలాంటివే, కానీ సేమ్ డిజైన్ కాదు, వేరే. మరి ఇంకా ఏం చేస్తాం, కొనేసినాను కదా. సరే, చూసారు కదా, ఏమీ అనుకోకండి. నా మ్యారేజ్కి కొన్ని జ్యువెలరీ బ్రైడల్ సెట్ ఇలా నేను షూట్ చేయాలనుకున్నాను, అందుకే షూట్ చేశాను. ఏమీ అనుకోద్దండి. ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే మాకు ఫాలో చేయండి, అంటే మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పుడైనా నెక్స్ట్ వీడియో మంచి వీడియోతోనే కలుద్దాము. అంతవరకు బాయ్.